అంటే యవ్వన దశలో అడోలెసెన్స్ పీరియడ్ లో ఏం జరుగుతుంది, శారీరక మార్పులు ఏం జరుగుతాయి, సామాజిక మార్పులు ఏం జరుగుతాయి, మానసికంలో ఉన్నటువంటి విధానాలు ఏమి ఉంటాయంటే కొన్ని సైకలాజికల్ థీరీస్ మనం ఇక్కడ స్పృశించుకొని మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏంటంటే ఎరిక్స్ అనేటువంటి ఒక సైకాలజిస్ట్ ఏం చెప్పాడంటే ఇట్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ సెల్ఫ్ ఐడెంటిటీ డిఫ్యూజన్ అండ్ కన్ఫ్యూజన్. అంటే ఇక్కడ అడోలెసెన్స్ అంటే 13 నుంచి 19-20 వరకు వయసులో ఉన్నటువంటి పిల్లల్లో ఐడెంటిటీని ఎక్కువ కోరుకుంటారు. ఇక్కడ ఐడెంటిటీ ఏ విధంగా కోరుకుంటున్నారు? హూ అమ్మాయి, నేను ఎవరు, నా రోల్ ఏంటి, నేనేం చేయాలి, ఏం చేయకూడదు, ఇలా చేస్తే ఏమనుకుంటారు, ఇలా చేయకపోతే ఏమనుకుంటారు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్. అదే విషయాన్ని ఈ యొక్క కన్ఫ్యూజన్ ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క జనరేషన్ ఆ యొక్క పీరియడ్ని సమాజం అంటే వాళ్ళ పేరెంట్స్ సమాజం ఏం చూస్తుంది? ఒకటి చిన్న పిల్లవాడు ఉదాహరణకి 10-12 సంవత్సరాల వయసు వరకు పుట్టినప్పటి నుంచి 10-12 సంవత్సరాల వయసు వరకు చూస్తే చిన్న పిల్లవాడు, వాడికి ఏం తెలియదు, ఇంకా తెలుసుకోవాలని అంటాం. సరే ఒక 22-24 సంవత్సరాలు వస్తే పెద్దోడు, వాడు నిర్ణయం తీసుకోగలుగుతాడు, వాడు లైఫ్ డిసైడ్ చేసుకోగలుగుతాడు, పెద్ద అయినాడు అంటాం. కానీ అది పెద్ద కాదు, ఇలా చిన్న కాదు, ఆ పీరియడే అడోలెసెన్స్ పీరియడ్. ఇట్స్ ఎ కన్ఫ్యూజింగ్ స్టేట్. అలాగే సొసైటీ కూడా, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒకానొక సందర్భంలో ఇలా మాట్లాడుతుంటారు, ఇంత పెద్దదానివి అయినావు, ఇంత పెద్దవాడు అయినావు, ఇది మాత్రం కూడా తెలియదా, తల్లిదండ్రులు ఆఫీస్కి లేటుగా వస్తే ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కదా, ఇది తెలియకపోయినది, నువ్వు పెద్ద అయినా ఆలోచించు, చెయ్యి అని చెప్తారు. అదే తల్లిదండ్రులు అదే వయసులో ఉన్న పిల్లలు ఇంకొక సందర్భంలో ఒక నిర్ణయం, ఒక అడోలెసెన్స్ వయసులో ఒక నిర్ణయం తీసుకుంటే యూ కెన్ నాట్ టేక్ ఎ డెసిషన్ వితౌట్ కన్ఫర్మింగ్ విత్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులకు అడగకుండా నువ్వు ఎలా నిర్ణయం తీసుకుంటావు అని ఇంకొక విషయంలో చెప్తూ ఉంటారు.